ఫాంట్ కొంచెం పెంచుదామా? ఫైన్. ఇందులో డ్రీమ్ వర్క్లో 3 ఉంటాయి. స్ప్లిట్ అంటే ఇక్కడ డిజైనింగ్, ఇక్కడ కోడింగ్. డిజైన్ అంటే మొత్తం డిజైనింగ్తోనే చేసేవచ్చు పేజ్, ఇంకోటి మొత్తం కోడింగ్, అన్నీ ఒకటే. ఓకేనా? మీరు ఇక్కడ రాస్తుంటే ఇక్కడ డిజైనింగ్లో తయారైపోతూ ఉంటుంది అనమాట. సో ఈ పేజ్ని ఇది ఒక సాఫ్ట్వేర్, ఇది ఒక వెబ్ పేజ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కదా. HTML తీసుకున్నాం, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఫైల్, సేవ్. సేవ్ చేస్తే ఏ ఫార్మాట్లో సేవ్ అవుద్ది? HTML ఫైల్లోనే సేవ్ అవుతుంది కదా. సో CSS ఎనర్జీ 08 CSS08 అని ఫైల్ పై పెట్టా అంటే మనకి డెస్క్టాప్ మీద వచ్చేస్తుంది అలాగా. ఓకేనా? సో ఆ పేజ్ ఏమైనా ఉందా? లేదు, ఎంటీగా ఉంది కదా. ఫైన్. ఇప్పుడు నేను జాగ్రత్త చూడండి, ఒక డ్యూ రాశాను. డ్యూ అంటే ఏంటి? ఒక కంటైనర్ అనమాట. అంటే అందులో ఏమైనా రాసి దాన్ని డెకరేట్ చేయొచ్చు మీకు కావాల్సినట్టు. మా ఉత్తి ఫాంట్ అయితే డెకరేట్ చేయలేం, చెప్పండి కదా మనం. సో డ్యూ వెల్కమ్ టు దిస్ పేజ్ ఇలా ఉంది. సో మీ డెకరేషన్ ఏమి లేదు కాబట్టి జనరల్గానే ప్రింట్ అయిపోద్ది. కానీ అక్కడ డ్యూ ఉందా లేదా? డ్యూ ఉంది. ఫైన్. స్టైల్ షీట్ రాద్దామా? స్టైల్ షీట్కి వెళ్ళి టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై CSS. ఓకే, ఈ డ్యూకి ఒక ఐడి ఇద్దామా? ఐడి కానీ క్లాస్ కానీ. ఓకేనా? క్లాస్ ఇద్దాం. క్లాస్ ఈక్వల్ టు మై ఏరియా. సో నేను క్లాస్ రాసినట్టు ఇక్కడ ఏం వాడాలి? డాట్ మై ఏరియా. ఈ మై ఏరియా అనేది ఏంటి? ఏ పేరైనా పెట్టుకోవచ్చు లేదా మీ నేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకే పేజీలో చాలా డ్యూస్ ఉన్నాయి ఇంకో. ఇంకొక డ్యూ ఉంది, ఇప్పుడు ఎన్ని డ్యూలు ఉన్నాయి? మొత్తం 3 ఉన్నట్లు లెక్క కదా. ఇక్కడ ఏ ఉంది, ఇందులో బి ఉంది. నేను రాసే స్టైల్ దేనికి అప్లై అవుతుంది? దీనికి మాత్రమే అప్లై అవుతుంది కదా. సరే, బోర్డర్ 1 పిక్సెల్ అంటే ఒక చిన్న లైన్ సన్నంగా వస్తుంది. కలర్ సంథింగ్ ఆడ్గా పెడదాం. సాలిడ్ కదా చెప్పాను. మీరు చూడండి ఎలా వస్తుంది. వచ్చింది అది. మొత్తం పేజ్ అంతా ఆక్యుపై చేసింది చూసారా? పేజ్ అంతా ఆక్యుపై చేసింది. ఎందుకు అంటే దానికి డివ్ అని ఎప్పుడైతే రాశారో పేజ్ అంతా ఆక్యుపై అయిపోతుంది. దానికి విడ్త్ మనం మెన్షన్ చేయాలి. విడ్త్ ఈక్వల్ టు ఒక 200 పిక్సెల్. వస్తుందా దగ్గరికి? సరే, ఇలా వస్తుంది. కొంచెం పెద్ద చేస్తాను పేజ్ అయితే. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఏమవుద్ది? సెంటర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది పెట్టేసాను. వీటిని ఏమంటారు? కలర్ కోడ్. చెప్తే కలర్ కోడ్ వెబ్సైట్ వెళ్ళగా వస్తుంది. ఎక్స్ట్రాడిసిమల్ కోడ్స్ అది చూసింది కదా. నాకు ఇలా పెట్టగానే కర్సర్ మారిపోవాలి. ఏ కర్సర్ వస్తుంది? ఇక్కడ టెక్స్ట్ కర్సర్ అవుతుంది. టెక్స్ట్ కర్సర్ ఉంటుందండి. హ్యాండ్ సింబల్ రావాలి. ఎప్పుడు రావాలి? అలా చూస్తే రావాలా? దాన్ని ఏమంటామంటే డాట్ మై ఏరియా హెచ్ ఓవర్ అంటే మౌస్ పెట్టినప్పుడు. అంటే ఈ బ్లాక్ మీద ఏం చేస్తే మౌస్ పెట్టినప్పుడు హెచ్ ఓవర్ ఇదేంటే పని చెప్తుంది అనమాట. ఏ పని చేస్తే మీన్ రిలేషన్ చెప్తుంది అది. కర్సర్ పాయింటర్ చూడండి ఏం వద్దాం.
మీకు రికార్డింగ్ ఇస్తాను కదా, రికార్డింగ్ పాయింటర్ రావట్లేదు అనుకుంటారు కానీ అవుట్పుట్లో వస్తుంది. ఓకేనా, మీకు ఇలా రికార్డ్ అవుతుందా, ఇప్పుడు రాదు, పాయింటర్ డిస్ప్లే చేయదన్నమాట. ఓకేనా, వస్తుందా? ఇప్పుడు పెట్టగానే నాకు అది బ్లాక్ అయిపోయి ఫాంట్ వైట్ అయిపోవాలి. ఏం చేయాలి? మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అయిపోవాలి, ఫాంట్ కలర్ ఏమో వైట్ అయిపోవాలి. టెక్స్ట్ ఫాంట్ అండ్ టెక్స్టే కదా. ఏం చేద్దాం? ఎక్కడైనా ఇంట్లో రాసి వచ్చేమో పెట్టగానే ఉన్నప్పుడు ఇదే కదా కలర్ వచ్చేసి వైట్. అర్థమైందా? సరే, ఇప్పుడు వీటికి కూడా సేమ్ క్లాస్ రాసేస్తున్నా. క్లాస్ ఈక్వల్ టు దీనికి కదా క్లాస్ ఈక్వల్ టు మై ఏరియా, దీనికి కూడా క్లాస్ ఈక్వల్ టు మై ఏరియా. ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఎందుకు రాశానంటే మూడు ఒకే స్టైల్ వస్తాయని రాశాను అంతే. ఇప్పుడు మూడు కలిసిపోయి కదా, మూడు వాటికి కింద గ్యాప్ రావాలి. ఒకటి ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి ఈ బార్డర్కి గ్యాప్ రావాలంటే ఏం చెప్పాను? ప్యాడింగ్ అని ఇస్తే చూడండి ఏమవుతాం ఇందులోనే కదా, ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ఇచ్చాను. అర్థం ఏంటంటే ఈ చివరి 10 వదిలేస్తుంది. కానీ ఇది ఎలా తీసుకుంటో చెప్తాను చూడండి. క్లాక్ వైజ్ తీసుకుంటుంది. అంటే ఫస్ట్ ఇది 10 చూడండి ఒక పని చూడండి. ఇప్పుడు ఏది పెరిగింది? లోపల ఉన్న పెరిగింది కదా, నాకు ఇటువైపు పెరగకూడదు, పైన కింద పెరగాలి. ఏం చేద్దాం? సో ఇక్కడ 10 పిక్సెల్స్ ఇచ్చాను కదా, నేను ఏం చెప్పాను? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాను? నేను పైనుంచి కదా, అది ఇది కదా, ఇది స్టార్ట్ అవుతుంది. సో ఏం రాశాను? 10 పిక్సెల్స్ స్పేస్ 2 పిక్సెల్స్. అంటే ఎలా తీసుకుంటుంది అనుకున్నారు? 10 2 10 2 తగ్గిపోయింది. చూసారు ఇది ఏం తగ్గింది? ఇడియట్ సైడ్ తగ్గిపోయింది. సో నేను 2 కూడా ఇవ్వట్లేదు, 0 ఇస్తాను. తగ్గిపోతుందా? అంటే ఇక్కడ ఉన్న ఏరియా అంతా ఏమీ లేదు చెప్పండి. టెస్ట్ వస్తుంది కాబట్టి సెంటర్లో ఉంది కాబట్టి ఇలా వచ్చింది. ఫుల్గా ఉంటే పెట్టేస్తుంది అన్నమాట. ఎలాగా 10 వదిలేసింది. ఫుల్గా తెలియాలనుకోండి అంటే ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది ఈ మధ్యలో గ్యాప్ కావాలి. దేనికి? బాక్స్కి మధ్యలో గ్యాప్ కావాలి. అయితే బాగా గుర్తుంచుకోండి, ఒక ఏరియా చుట్టూ ఒక ఏరియాని డివ్వేనా, డివ్వు లోపల ఖాళీ వదలాలంటే ఏం వాడాలి? ప్యాడింగ్ వాడాలి. బయట వదలాలనుకో, బయట వదలాలంటే అక్కడ దూరం జరిగిపోవాలి. దానికి మార్జిన్ వాడతారు. అంటే మార్జిన్ చూడండి, నాకు మార్జిన్ ఎక్కడ వదలాలి? లెఫ్టా టాపా రైటా? లెఫ్టా టాప్ బాటమ్. దీని బాటమ్ వేసి జరుగుతుంది కదా. సో మీరు మార్జిన్ అని రాశారనుకో మొత్తం అన్ని చోట్ల నుంచి తీసుకుంటారు, అన్ని వైపులా. అలా కాకుండా మార్జిన్ బాటమ్ అన్నారనుకో కింద మాత్రమే వదులుతుంది అనమాట. తెలిసిందా? అలాగే మీకు ఎక్కడ కూడా ఉండదు ప్యాడింగ్ 10 పిక్సెల్ 0 పిక్సెల్ అన్నారు కదా, నాకు ప్యాడింగ్ పైన మాత్రమే ఎక్కువ ఉండాలనుకో, ప్యాడింగ్ టాప్ 50 పిక్సెల్ అన్న
మీ ఇష్టం, ఎలా కావాలో అలాగా. ఒకవైపు వదలంటే ఒకవైపు వదిలేస్తారు. అబ్జర్వ్ ది ప్రాపర్టీ హెచ్ ఓవర్. సరే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఈ సైజ్ ఇదేనా, ఇదిగా సైజు. ఒకదాని పక్కన ఒకటి రావాలి నాకు, ఒకదాని పక్కన ఒకటి రావాలంటే అలాగా. వెల్కమ్ టు పేజ్ ఏ బి అంటే ఈ రెండు ముక్కలు పక్క వెళ్ళిపోవాలన్నమాట కదా. దివ్వులు రాస్తే కుదరదండి అలాగా. స్పాన్ అని ఒకటి చెప్పాను మీకు గుర్తుందా, అది వాడితే కుదురుతుంది, పక్క పక్కన వచ్చేస్తాయి. స్పాన్ డ్యూ తీసేసి స్పాన్ అని పెట్టడమే పనిచేస్తుంది. కాకపోతే స్పాన్ అన్ని ప్రాపర్టీస్ సపోర్ట్ చేయదని చెప్తున్నాను కదా. అంటే సిఎస్లో అన్ని ప్రాపర్టీస్ స్పాన్కి అడ్జస్ట్ అవ్వు, ఫిక్స్ అవ్వు, ఓకేనా. పక్కెళ్ళాలి. అప్పుడు ఫ్లోట్ లెఫ్ట్ అండ్ రైట్, ఫ్లోట్ లెఫ్ట్. కింద ఉన్నాయి కూడా పైకి తీసుకొస్తుంది, పక్క ఒకే లైన్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకు దానికి గ్యాప్లు రావాలి, దీనికి వీటికి గ్యాప్లు రావాలి కదా. ఏం చేద్దాం, ఎక్కడ గ్యాప్ వెళ్ళాలి ఇప్పుడు, మార్జిన్ బాటమా రైట్ సైడ్ వెళ్ళేద్దాం. ఇప్పుడు మెనూస్లో ఉన్నాయా, హెచ్ ఓవర్ రాశాను, మెనూస్లో ఉన్నాయా.